అందరికీ నమస్కారం. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో తత్వశాస్త్రంపై ఫిలాసఫీపై నిర్వహింపబడుతున్న ఈ ధారావాహికకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అంశం అసలు తత్వశాస్త్రం అంటే ఏమిటి. సాధారణంగా ఈ ఫిలాసఫీ తత్వశాస్త్రం అనేటువంటి పదాన్ని రకరకాల అర్థాల్లో వాడుతూ ఉంటాం. మనకి ఏదైనా అర్థం కాకపోతే వెంటనే దాన్ని ఫిలాసఫీ అంటాం. మామ ఆడు గంట సేపు మాట్లాడాడు మామ, ఏమీ అర్థం కాలేదు, ఏంటో ఫిలాసఫీ మాట్లాడాడు అంటాం. లేకపోతే ఎవరైనా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రపంచ దృక్పథాన్ని మాట్లాడితే దాన్ని తత్వశాస్త్రం అంటాం, ఫిలాసఫీ అంటాం. ఆయన ఫిలాసఫీ ఏంటో నాకు అర్థం కావట్లేదండి. మంచి వాళ్ళని పొగుడుతాడు, చెడ్డ వాళ్ళని పొగుడుతాడు, అసలు ఆయన ఫిలాసఫీ ఏంటో నాకు అసలు ఏం అర్థం కాలేదు అంటాం. అలాగే ఆత్రేయ గారు గొప్ప సినీ రచయిత. ఆయన అంతులేని కథ అనే ఒక సినిమాలో పాట రాస్తూ తెలిసేట్టు చెప్పేది సిద్ధాంతం, అది తెలియకపోతేనే వేదాంతం అన్నారు. సో సాధారణమైనటువంటి పరిభాషలో మనం వాడేటువంటి పదాన్ని, ఫిలాసఫీ అనే పదాన్ని రకరకాల అర్థాల్లో వాడతాము, రకరకాల సందర్భాల్లో వాడతాము. ముఖ్యంగా మనకి ఏదైనా ఒక విషయం పూర్తిగా అర్థం కాలేదు అంటే దాన్ని వెంటనే ఫిలాసఫీ అనేస్తాం. అసలు ఇటువంటి అభిప్రాయం ఎందుకు కలుగుతున్నది అంటే చాలామందికి అసలు తత్వశాస్త్రం అంటే సరి అయినటువంటి అర్థం తెలియకపోవడం వల్ల. ఎవరో చెప్పగా తత్వశాస్త్రం అంటే ఇట్లా సాధారణంగా వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే వినడం తప్ప అసలు మనం ప్రత్యేకంగా తత్వశాస్త్రం అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం. ఎందుకు అంటే తత్వశాస్త్రంగా అనగానే మనకు ఒక భయం పెట్టేశారు. ఫిలాసఫీ అనగానే అది చాలా గొప్ప గొప్ప విషయాల గురించి మాట్లాడుతుంది, అవి సామాన్య ప్రజానికానికి అర్థం కావు అనేటువంటి భయం పెట్టేశారు. ఇది కరెక్ట్ కాదు. నిజానికి ఏంటంటే కాస్తంత వివేచన ఉన్నటువంటి ఎవరికైనా సరే తత్వశాస్త్రం అర్థమవుతుంది. మనకున్న లోపం అంతా ఏంటంటే ప్రయత్న లోపం. మనం ఎవరు ప్రయత్నం చేయలేదంతే తప్ప తత్వశాస్త్రం ఎవ్వరికీ అర్థం కానీ, లేకపోతే కొంతమందికి మాత్రమే అర్థమయ్యేటువంటి శాస్త్రం కానే కాదు, అందరికీ అర్థమయ్యేటువంటి శాస్త్రం. అసలు తత్వశాస్త్రం అంటే ఏంటి? మనకు అర్థమయ్యేటువంటి భాషలో తత్వశాస్త్రం నిర్వచించాలంటే చాలా సింపుల్గా, తత్వశాస్త్రం అనేది మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని వివేచనతో అర్థం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నము. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను వినండి. తత్వశాస్త్రం అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని వివేచనాత్మకంగా అర్థం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నము. దీనిలో ముఖ్యమైనది ఏంటి అంటే వివేచన, రీజన్, రేషనాలిటీ. కాబట్టి ఫిలాసఫీ మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని రేషనల్గా, వివేచనాత్మకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు అడగొచ్చు, ఏమిటి మరి సైన్స్ కూడా ఈ పనే కదా చేస్తుంది, సైన్స్ కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వివేచనాత్మకంగా అర్థం చేసుకోవడానికి కదా ప్రయత్నం చేస్తుంది, మరి సైన్స్కి ఫిలాసఫీ తేడా ఏంటండి అంటే ఒక తేడా ఉంది. సైన్స్ ఏం చేస్తుంది అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని ముక్కలు ముక్కలుగా విభజించి ఒక్కొక్క ముక్క గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకి మొక్కల్ని, మన ప్రపంచంలో మొక్కలు ఉన్నాయి, మొక్కలను మాత్రమే అధ్యయనం చేయడానికి ఒక మొక్క, ఆ మొక్క పేరేంటి? బోటనీ. జంతువులు ఉన్నాయి, జంతువులు మాత్రమే అధ్యయనం చేయడానికి ఒక శాస్త్రం, జువాలజీ. ఇట్లా విజ్ఞాన శాస్త్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక వ్యవహారాలని ఎకనామిక్స్, పౌర వ్యవహారాలని పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్రం, ఇట్లా శాస్త్రాలన్నీ కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ముక్కలు ముక్కలుగా విభజించి ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క శాస్త్రం అధ్యయనం చేస్తుంది. మరి మొత్తం ప్రపంచాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఏదైనా ఉందా అంటే ఉంది, అదే ఫిలాసఫీ. కాబట్టి ఫిలాసఫీకి విజ్ఞాన శాస్త్రాలకి, తత్వశాస్త్రానికి విజ్ఞాన శాస్త్రాలకి ఉన్నటువంటి భేదం ఏంటి అంటే విజ్ఞాన శాస్త్రాలు ప్రపంచాన్ని భాగాలుగా విభజించి వాటిని అధ్యయనం చేస్తే మొత్తం ప్రపంచం మొత్తాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం మొత్తాన్ని సమగ్రంగా అధ్యయనం చేసేటువంటి శాస్త్రం తత్వశాస్త్రం. కాబట్టి
తత్వశాస్త్రంలో ప్రశ్నలు ఒక్కొక్క మొక్క గురించి ఉండవు, మొత్తం ప్రపంచం గురించి ఉంటాయి. మన చుట్టూ మనం ఏదైతే ఉందనుకుంటున్నామో, ఏ ప్రపంచం అయితే ఉందనుకుంటున్నామో దీన్ని రియాలిటీ అంటాం. దానికి తెలుగు పదం సత్తా. సత్తా మనం ఏదైతే ఉందనుకుంటున్నామో మన చుట్టూ దాన్ని ఇంగ్లీష్లో రియాలిటీ అంటాం, తెలుగులో సత్తా అంటాం. ఈ సత్తా రియాలిటీలో కనిపించే వస్తువులు, కనిపించని వస్తువులు, కనిపించని భావాలు, సిద్ధాంతాలు, అభిప్రాయాలు అన్నీ కూడా వస్తాయి. ఏవేవైతే మనం ఉన్నాయి అనుకుంటున్నామో అదంతా కూడా సత్తాలోని భాగమే. కాబట్టి తత్వశాస్త్రం సత్తాని మొత్తాన్ని సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. కాబట్టి తత్వశాస్త్రంలో ఉండేటువంటి ప్రశ్నలు సాధారణ శాస్త్రాల్లో ఉండే ప్రశ్న కన్నా కొంచెం భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకి మనకి కనిపించే ప్రపంచం యథార్థమా కాదా, కుర్చీ యథార్థమా, బెంచి యథార్థమా, గోడ యథార్థమా కాదు, అసలు కనిపించే మొత్తం ప్రపంచం యథార్థమా కాదా, నిజంగా మనకు కనిపిస్తున్నట్టే వాస్తవంగా ఉందా, లేదంటే వాస్తవిక ప్రపంచం భిన్నంగా ఉండి మనకు కనిపించే ప్రపంచం భిన్నంగా ఉందా? చాలా పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం విజ్ఞాన శాస్త్రాల్లో దొరకదు. అలాగే నిజంగా మ్యాథమెటిక్స్, గణిత శాస్త్రం ప్రపంచాన్ని ప్రతిఫలిస్తుందా, లేకపోతే మనం చూసే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనం గణిత శాస్త్రాన్ని ఉపయోగిస్తున్నామా, ఒక సాధనంగా ఉపయోగిస్తున్నామా? మనకు కనిపించేటువంటి ప్రపంచాన్ని కొలవటానికి, అర్థం చేసుకోవడానికి గణిత శాస్త్రాన్ని ఈ ప్రశ్నకు సమాధానం గణిత శాస్త్రంలో ఉండదు, ఫిలాసఫీలో ఉంటుంది. ఇట్లా ప్రపంచం గురించినటువంటి సమగ్రమైనటువంటి, సత్తా గురించినటువంటి సమగ్రమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తాత్విక ప్రశ్నలు మామూలు ప్రశ్నల కన్నా కొంచెం భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు అసలు తత్వశాస్త్రం ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది ఒకసారి గమనిద్దాం. అలా చేయాలంటే అసలు తత్వశాస్త్రం అడిగేటువంటి ప్రశ్నల యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ముందుగా మనం తత్వశాస్త్రం అంటే ఉండేటువంటి భయాన్ని పక్కన పెట్టి, వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నటువంటి మాటలన్నింటినీ పక్కన పెట్టి, నిజంగా యథార్థంగా తత్వశాస్త్రం దేన్ని అధ్యయనం చేస్తున్నామో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో మీరున్నారు, మీ చుట్టూ ఒక ప్రపంచం ఉంది. సో ఈ ప్రపంచాన్ని మీరు అధ్యయనం చేస్తున్నారు. మన చుట్టూ ఉన్నటువంటి సత్తా, రియాలిటీ యొక్క స్వభావం ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది దేంతో తయారైంది అనే ప్రశ్న మొట్టమొదటి ప్రశ్న. ఇలా తత్వశాస్త్రంలో సత్తాను గురించినటువంటి ప్రశ్నలు అడిగేటువంటి విభాగాన్ని ఏమంటారంటే అతి భౌతిక శాస్త్రము, మెటాఫిజిక్స్ అంటారు. ఈ భాగంలో ఏం చేస్తాము అంటే అసలు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం, ఈ సత్తా దేంతో తయారైంది అని అడుగుతాం. దీనికి రకరకాల సమాధానాలు వస్తాయి. కొంతమంది అంటారు మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా పదార్థంతో తయారైందండి, పదార్థంతోనే వస్తువులన్నీ కూడా తయారయ్యాయి, మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ పదార్థంతో తయారయ్యాయి, మనం కూడా పదార్థంతోనే తయారయ్యాము, కాబట్టి సత్తా అంతటికీ కూడా మూలం ఏమిటంటే పదార్థము, మ్యాటర్ అంటారు. వీళ్ళని మెటీరియలిస్టులు అంటాం. ఈ పదం వినే ఉంటారు కదా, మెటీరియలిస్టులు అంటే ఎవరంటే సత్తా మ్యాటర్తో తయారైన వాళ్ళు మెటీరియలిస్ట్. మరికొంతమంది ఉంటారు, వాళ్ళు అంటారు ఏమండి, ఈ మన చుట్టూ ఉన్న సత్తాలో పదార్థం ఉన్నంత మాత్రాన ప్రపంచం ఏర్పడదు, ప్రపంచం ఏర్పడాలంటే స్పృహ ఉండాలి. ఉదాహరణకి ఆ బెంచికి, ఈ గోడకి, ఈ కుర్చీకి స్పృహ ఉండదు కాబట్టి వాటికి ప్రపంచం ఉండదు. మనకు మాత్రమే ప్రపంచం ఉంది, ఎందుకంటే మనకి స్పృహ ఉంది కాబట్టి ప్రపంచం ఉండాలి, సత్తా ఉండాలి అంటే ఏముండాలి, స్పృహ ఉండాలి. కాబట్టి ప్రపంచము, సత్తా ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్పృహ నుంచి వస్తుంది. స్పృహ లేకపోతే అసలు ప్రపంచమే లేదు. కుర్చీకి ప్రపంచం లేదు, ఎందుకంటే దానికి స్పృహ లేదు. బెంచికి
ప్రపంచం లేదు, ఎందుకంటే దానికి స్పృహ లేదు. స్పృహ ఉంటేనే ప్రపంచం ఉంటుంది. కాబట్టి ప్రపంచం ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్పృహ నుంచి వస్తుంది, భావం నుంచి వస్తుంది. ఇట్లా అనేవాళ్ళని, ఇలా భావం నుంచి ప్రపంచం ఏర్పడుతుంది అనే వాళ్ళందరినీ ఏమంటామంటే భావవాదులు అంటాం, ఐడియలిస్ట్ అంటాం. ఐడియలిస్ట్ అంటే భావవాది. ఈ భావవాది ఏం చెప్తాడు? స్పృహ నుంచి ప్రపంచం ఏర్పడుతుంది. ఒక మ్యాటర్ ఉంటే కుదరదు, అసలు మ్యాటర్ ఉందని ఎలా తెలుస్తుందంటే స్పృహ ఉండాలి అంటే. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు అంటారు ఏమండి అసలు ప్రపంచం అంటూ ఏర్పడాలంటే పదార్థం ఉండాలి, స్పృహ ఉండాలండి. ఒక్క పదార్థమే ఉన్న ప్రపంచం ఏర్పడదు, దాన్ని తెలుసుకునే స్పృహ లేకపోతే ప్రపంచం ఏర్పడదు. అలాగే ఒక్క స్పృహ ఉన్నా కూడా ప్రపంచం ఏర్పడదు, ఎందుకంటే స్పృహ తెలుసుకోవడానికి ఒక పదార్థం కూడా ఉండాలి. కాబట్టి పదార్థము స్పృహ రెండు కలిస్తేనే సత్తా. కాబట్టి సత్తా ఒకటి కాదండి, రెండు సత్తాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పదార్థము, రెండవది స్పృహ లేదంటే భావము. ఈ రెండు కలిస్తేనే ప్రపంచం ఏర్పడుతుంది అంటారు. వీళ్ళని ద్విసత్తావాదులు అంటారు. ఉదాహరణకి మనకి భారతీయ తత్వశాస్త్రంలో సాంఖ్యులు, వాళ్ళు ద్విసత్తావాదులు. ప్రకృతి, పదార్థాన్నే ప్రకృతి అంటారు, స్పృహనేమో పురుష అంటారు. ప్రకృతి పురుష కలిస్తేనే ప్రపంచం ఏర్పడింది అంటారు. ప్రకృతి పురుష అంటే స్త్రీ పురుషులు కాదండోయ్. ప్రకృతి అంటే పదార్థము, పురుష అంటే స్పృహ. ఈ రెండు కలవగా ఏర్పడిందే ప్రపంచం అంటారు. మరికొంతమంది ఉంటారు, వాళ్ళంటారు ఏమండి అసలు మనం ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్న సత్తా దేంతో తయారైందో, ఎక్కడి నుంచి వచ్చిందో మనం చెప్పలేము. ఎందుకంటే మానవ జీవితం చాలా చిన్నది, మనకు ఉండేటువంటి వివేచన చాలా తక్కువ, మనం ఎంత గొప్ప గొప్ప విషయాలను అర్థం చేసుకోలేము. కాబట్టి మానవులు ఈ ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ సత్తా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేటువంటి అవకాశమే లేదండి అంటారు. వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని అజ్ఞేయవాదులు అంటారు. అజ్ఞేయవాదులు వీళ్ళు మనకు తెలియదు అంటారు, సత్తా ఏంటో చెప్పలేమండి అంటారు, అనిర్వచనీయము అదేంటో మనం చెప్పలేమండి అంటారు. ఇలా అతిభౌతిక శాస్త్రంలో, తత్వశాస్త్రంలో ఒక భాగమైనటువంటి అతిభౌతిక శాస్త్రంలో దాని ముఖ్యమైన ప్రశ్న అంటే ఏంటంటే సత్తా అంటే ఏమిటి, అది దేంతో తయారైంది. ఈ ప్రశ్నకి రకరకాల సమాధానాలు, ఒక్కొక్క వాళ్ళ సమాధానాలను బట్టి ఒక్కొక్క రకమైనటువంటి సిద్ధాంతాన్ని చాలామంది ప్రతిపాదించడం జరిగింది. సో ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. కష్టంగా ఉందా? ఏం లేదు కదా, మామూలు విషయాలు. మన చుట్టూ ఉన్న ప్రపంచం దేంతో తయారైంది, పెద్ద ప్రశ్నే. కానీ దానికి సమాధానాలు కూడా అర్థమయ్యే సమాధానాలే. పదార్థంతో అని కొంతమంది, స్పృహతో అని కొంతమంది, రెండు కలిస్తే అని కొంతమంది, మన తెలియదు అని కొంతమంది, చాలావి సత్తాలు కలిసి ఉంటాయండి అనేవాళ్ళు కొంతమంది, బహుసత్తావాదులు ఉంటారు. ఇట్లా రకరకాల వాళ్ళు, అణువులతో తయారైంది అనే వాళ్ళు ఉంటారు, అణువాదులు ఉంటారు. ఇట్లా రకరకాల సమాధానాలు ఉంటాయి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ కూడా లేదు. రెండవది, మన చుట్టూ ఒక సత్తా ఉండడమే కాదు, దాన్ని మనం తెలుసుకుంటున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని అనుసరించి మనం ప్రవర్తిస్తున్నాం. ఇక్కడ రాయి ఉంటే ఆ రాయిని చూసి దాటుతున్నాం, రాయి ఉందని తెలుసుకుంటున్నాం, గమనిస్తున్నాం. మన చుట్టూ ఒక ప్రపంచం ఉండడమే కాదు, దాన్ని మనం తెలుసుకుంటున్నాం. దీన్ని జ్ఞానం అంటున్నాం. అసలు జ్ఞానం అంటే ఏమిటి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న అడిగేటువంటి తత్వశాస్త్రం యొక్క విభాగాన్ని ఏమంటాము అంటే జ్ఞానశాస్త్రము, ఎపిస్టెమాలజీ అంటాం ఇంగ్లీష్లో. ఈ ఎపిస్టెమాలజీ యొక్క ముఖ్యమైన ప్రశ్న ఏంటి? ఇందాక మనం అనుకున్నట్టుగా అసలు జ్ఞానం అంటే ఏమిటి, అసలు ఈ జ్ఞానం ఎలా ఏర్పడుతుంది, ఈ జ్ఞానం మనకు కలగడానికి కారణం ఏంటి, ఏది సరి అయినటువంటి జ్ఞానము, ఏది సరైనది కాని జ్ఞానము, అసలు తెలుసుకోవడం అంటే ఏంటి, ఈ తెలుసుకోవడం ఎలా ఏర్పడుతుంది, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా ఈ జ్ఞానశాస్త్రం, తత్వశాస్త్రం రెండో విభాగం. మొదటిదేమో అతిభౌతిక శాస్త్రం, మెటాఫిజిక్స్, సత్తా గురించి అడిగింది. ఇప్పుడు ఇది రెండో విభాగం, ఎపిస్టమాలజీ, ఇది జ్ఞానం గురించి అడుగుతుంది. దీనికి కూడా రెండు ముఖ్యమైనటువంటి సమాధానాలు, మిగతా చాలా సమాధానాలు ఉన్నాయి కానీ రెండు ముఖ్యమైన సమాధానాలు ఏంటంటే అసలు జ్ఞానం మనకి అనుభవం ద్వారా ఏర్పడుతుంది. మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, చూడటం, వినటం, రుచి చూడటం, స్పర్శ, వాసన, ఇట్లా
ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. వీటి ద్వారా మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతున్నాం. వాసన వస్తే పాలు పొంగిపోయాయని వంటగదిలో తెలిసిపోతుంది మనకి కదా. లేదు అంటే ఎలక చచ్చిపోయిందని తెలిసిపోతుంది. వాసన ద్వారా కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాం, స్పర్శ ద్వారా కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాం. ఆహా ఎంత చల్లగా ఉంది గాలి, శీతాకాలం వచ్చేసింది అంటున్నాం. రైట్. చూపు ద్వారా చాలా విషయాలను తెలుసుకుంటున్నాం. మనం బయటికి కదలాలంటే ఈ చూపు అనేటువంటి దీని ద్వారా మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాం. ఇట్లా ఇంద్రియాల అనుభవం ద్వారా మనం ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాం. కాబట్టి జ్ఞానమంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా వస్తుంది. ఇంద్రియాల యొక్క అనుభవం, బాహ్య ప్రపంచాన్ని ఇంద్రియాలు అనుభవించడం ద్వారా. ఇప్పుడు ఉదాహరణకి ఈ వాచ్ని నేను పట్టుకుంటే ఇది గట్టిగా అనిపిస్తుంది నాకు, రైట్. ఇది కొంచెం మెత్తగా అనిపిస్తుంది, స్పర్శ ద్వారా తెలుస్తుంది నాకు. సో ఈ ఇంద్రియాల అనుభవం ద్వారా నాకు వస్తువుల గురించి, నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుస్తూ ఉంది. ఇలా జ్ఞానం ఎలా ఏర్పడుతుంది అంటే ఇంద్రియాల యొక్క అనుభవం ద్వారా ఏర్పడుతుంది అని సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ సిద్ధాంతాన్ని ఏమంటాము అంటే అనుభవవాదము అంటాం. చాలా సింపుల్. అనుభవం ద్వారా జ్ఞానం వస్తుందనే వాళ్ళని ఏమంటాం? అనుభవవాదులు అంటాం. వీళ్ళు ఏమంటారు? ఇంద్రియాల అనుభవం ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాం. జ్ఞానమంతా కూడా ఇంద్రియాల అనుభవం ద్వారా వస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు, రైట్. మరికొంతమంది అంటారు, ఏమండి ఇంద్రియాలు అనుభవం ద్వారా వస్తున్నటువంటి జ్ఞానం సరి అయిన జ్ఞానం కాదు. ఎందుకంటే మనకి తరచుగా ఇంద్రియాలు మనల్ని మోసం చేస్తాయి. ఇంద్రియాల యొక్క అనుభవం రకరకాల పరిస్థితుల మీద, రకరకాల కారణాల మీద, రకరకాల కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒకే రంగు బ్లూ లైట్లో ఒకలా కనిపిస్తుంది, ఒకే చొక్కా బ్లూ లైట్లో ఒకలా కనిపిస్తుంది, రెడ్ లైట్లో ఒకలా కనిపిస్తుంది. ఒకే వస్తువు దగ్గరగా ఉన్నప్పుడు ఒకలా కనిపిస్తుంది, దూరంగా ఉన్నప్పుడు ఒకలా కనిపిస్తుంది. ఆకాశం ఉన్నప్పుడు విమానం ఇంతే కనిపిస్తుంది, కిందకు వచ్చినప్పుడు చూస్తే ఇంత ఉంటుంది. సో ఇంద్రియానుభవం మారుతూ ఉంటుంది, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది, మనం ఉండేటువంటి మన మానసిక స్థితిని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలు అందించేటువంటి జ్ఞానము పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కాదు. ఇంద్రియానుభవం అంతా కూడా లోపభూయిష్టము. ఉదాహరణకి ఎడారిలో మనకి నీళ్లు కనిపిస్తాయి, కానీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తే అక్కడ నీళ్లు ఉండవు. అరే ఇప్పుడే కనిపించే నీళ్లు మనకి కళ్ళకి నిజంగానే నీళ్లు ఉన్నట్టు కనిపిస్తున్నాయి, కానీ అక్కడ నీళ్ళు లేవు, రైట్. నీటిలో వేసినటువంటి కర్ర వంగి ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి కర్ర వంగలేదు. సో ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి అనుభవం ద్వారా వచ్చేటువంటి జ్ఞానం చాలాసార్లు మనల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటుంది. అది సరి అయినటువంటి జ్ఞానం కాదు. సరి అయిన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే వివేచన ద్వారా వస్తుంది. వివేచన ద్వారా వచ్చేటువంటి జ్ఞానం సరి అయినటువంటి జ్ఞానము. ఉదాహరణకి గణిత శాస్త్రంలో ఉండేటువంటి జ్ఞానము ఇంద్రియ అనుభవంతో సంబంధం లేకుండా వివేచన ద్వారా మనం సాధిస్తాము. ఉదాహరణకి ఎక్కడో ఒక పొలం ఉంది దూరంగా, ఆ పొలంకి ఉన్నటువంటి 4 పక్కలు కూడా 10 మీటర్స్ 10 మీటర్స్ 10 మీటర్స్ 10 మీటర్స్. సో ఆ పొలం యొక్క వైశాల్యం ఎంత అంటే 100 స్క్వేర్ మీటర్స్. ఈ 100 స్క్వేర్ మీటర్స్ అని చెప్పడానికి మీరు పొలం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు పొలాన్ని చూడాల్సిన అవసరం లేదు, పొలం గట్టున నిలబడి కొలతలు కొలవాల్సిన అవసరం లేదు. పొలం యొక్క గట్లు 10 మీటర్లు 10 మీటర్లు అని చతురస్రాకారంలో ఉండే పొలం యొక్క విస్తీర్ణం 100 స్క్వేర్ మీటర్స్ అయి తీరుతుంది. ఎందుకు అంటే వివేచన ద్వారా, గణితం ద్వారా మనకు ఆ విషయం తెలుస్తుంది. దీనికి ఇంద్రియానుభవం అక్కర్లేదు. కాబట్టి సరి అయినటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే
వివేచన ద్వారా వస్తుంది. ఇంద్రియానుభవం ద్వారా వచ్చేటువంటి జ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. ఇట్లా అనేవాళ్ళని ఏమంటామంటే వివేచనావాదులు అంటాం. వివేచనయే జ్ఞానానికి సరి అయిన మార్గం అనేవాళ్ళని వివేచనావాదులు అంటాం. రేషనలిస్ట్స్ అంటాం. ఇట్లా జ్ఞానం గురించినటువంటి ప్రశ్నలకి రకరకాల సమాధానాలు, రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి. ఇప్పుడు ఈ మూడో విభాగం తత్వశాస్త్రంలో అతిభౌతిక శాస్త్రము, జ్ఞానశాస్త్రం తర్వాత మూడవ విభాగం విలువల శాస్త్రము. దీన్ని యాక్సియాలజీ అంటారు. ఈ యాక్సియాలజీ అంటే ఏమిటి, ఇది దేన్ని అధ్యయనం చేస్తుంది అనేది మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. రైట్, అప్పటి వరకు బాయ్. తత్వశాస్త్రం గురించి చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి చూస్తూనే ఉండండి తత్వశాస్త్రంపై డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ వారి తత్వశాస్త్రంపై ధారావాహిక. థ్యాంక్ యూ. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.